నెల్లూరు పాపుల వీధి పాండురంగ అన్నదాన సమాజం నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారి దంపతులకు ఘనంగా పూలమాలలతో శాలువాలతో సత్కరించారు. నీళ్లు తూర్పు ప్రాంతాలకు కావాలని చెప్పి ఆనాడు మనకు పని చేయలేదా? ఇది ఆ ప్రభుత్వం కాదండి, తెలుగుదేశం ప్రభుత్వం. మంచి నేను రుణా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా వైశాస్ ఉండే ఏరియాలో నా చిన్ననాడు స్నేహితుడు కృష్ణ కిషోర్ సన్మాన సభ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నా. అదే రకంగా దానానికి మారుపేరైన ఆర్యవైశ్య సమక్షంలో సభ జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నెల్లూరుని ఐ లవ్ నెల్లూరు అనే పదం ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో మారుమోగించాలని మా ప్రీతమ నాయకులు నారాయణ గారు చేసేటటువంటి నెల్లూరు క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో ఆయనతో నడిచి నెల్లూరుని పరిశుభ్రంగా ఉంచేటట్టు చేయాలని కోరుతూ, అదే రకంగా ఒక పదం మర్చిపోయాను. తూర్పు ప్రాంతం, పోలవరం ప్రాంతం కలిపేయడానికి ఎంతోమంది చెప్పినా నేను పోయినసారి పోరాటం చేశాను. అప్పుడు కొంచెం కేంద్రంతో కొంచెం విభేదాలు రావడంతో అప్పుడు బ్రిడ్జి ఆగిపోయింది. వర్షం వస్తే అటుపక్క హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి, ఈ పక్క దాదాపు 4-5 లక్షల మంది పోవాలంటే అటు అయ్యప్ప స్వామి గుడి నుంచి రావాలి. ఎంతో మంది చనిపోయి ఉన్నారు. పెద్ద వర్షం వస్తే అండర్ బ్రిడ్జిలో ఇరుక్కొని బస్సులు ఆగిపోయినాయి, చనిపోయిన సందర్భం ఉంది. తప్పకుండా మంత్రి నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రితో మాట్లాడి రుణా ద్వారా అయినా దాని డబ్బులు చెల్లించి ఎంతో కొంత తూర్పు పొడవర రైల్వే గేటు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తప్పకుండా ఈసారి నిర్మిస్తామని కూడా నేను అదే రకంగా నిద్ర మనవి చేస్తున్నా. నాకు మర్చిపోయాను, ముఖ్యమైన పాయింట్ అది. నా కళ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి, 2 ప్రాంతాలు కలిపే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలి. దానికోసం కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ, అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, పార్కులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, మా నారాయణ గారు ఈ పక్క కూడా అంటే పినాకిని పార్క్ రంగనాథ స్వామి దేవాలయానికి కూడా అక్కడ అభివృద్ధి చేసి ఆడ బోటింగ్ పెట్టాలన్నాడు. దాంట్లో భాగస్వాములు మేము అవుతామని కూడా తెలియజేస్తూ, నెంబర్ 1 మా కోరిక ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆ ప్రాంతం ఈ ప్రాంతం కలిపేదానికి. నెంబర్ 2 క్లీన్ అండ్ గ్రీన్ ఐ లవ్ నెల్లూరు. నెంబర్ 3 నెల్లూరులో ఏ వ్యాపారస్తులైనా ధైర్యంగా వ్యాపారం చేసుకోవాలి. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళినా ఆ వ్యాపారస్తులకి అండగా దండగా పక్కనే అండదండగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సన్మానం జరిగిందంటే నాకు కాదు, నెల్లూరులో ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు, ప్రతి వ్యాపారస్తులు ఎవరైతే ధైర్యంగా ఈ పార్టీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరిది పదవి అని చెప్పి నేను తెలియజేస్తాను.